హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రంజాన్ స్పెషల్ కస్టర్డ్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోగలిగే టేస్టీ డెజర్ట్ రెసిపీ అనమాట. సో ఈ టేస్టీ కస్టర్డ్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 కప్స్ వరకు హాట్ వాటర్ని వేసుకోవాలి. వేడి వాటర్ కానీ లేదంటే గోరువెచ్చని వాటర్ కానీ తీసుకోకూడదండి. బాగా మరిగించుకున్న వాటర్ని వెంటనే తీసుకొచ్చి ఒక బౌల్లో వేసుకోవాలి. ప్లాస్టిక్ బౌల్లో వేయకండి, స్టీల్ కానీ లేదంటే ఇలా గాజు బౌల్లోనైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అగర్ అగర్ పౌడర్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. అగర్ అగర్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గానే ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఈ అగర్ అగర్ పౌడర్ లేకపోతే ఏం చేయవచ్చు అనేది నేను తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు షుగర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జెల్లీ ప్రిపేర్ చేయడానికి ఇలా సింపుల్గా మీరు వేడి నీళ్ళతో మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ వాటర్లో పంచదార అలాగే అగర్ అగర్ మిక్స్ చేసుకుని స్టవ్ మీద 2 మినిట్స్ పాటు మరిగించుకున్నా కూడా అలా అయినా జెల్లీస్ ప్రిపేర్ అవుతాయి. ఈ అగర్ అగర్ని ఇలాగే అగర్ అగర్ బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అగర్ అగర్ ఈ టైంలో సరిగ్గా మిక్స్ అవ్వలేదు అనుకోండి, జెల్లీస్ సరిగ్గా ప్రిపేర్ అవ్వదన్నమాట. అగర్ అగర్ కంప్లీట్గా ఇలా కలిసిపోయిన తర్వాత ఈ మిక్స్ని ఏదైనా స్క్వేర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ జెల్లీస్ని నేను 2 కలర్స్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 బౌల్స్లో వేసుకుంటున్నాను. ఒక దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ని అలానే ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. సేమ్ ఇదే కలర్స్ వేసుకోవాలని ఏమీ లేదండి, మీ దగ్గర ఏ కలర్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఆరెంజ్ కానీ రెడ్ కానీ లేదంటే లెమన్ ఎల్లో కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదంటే గ్రీన్ కలర్స్లో ఏదైతే మీ దగ్గర అవైలబుల్ ఉంటుందో ఆ కలర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అంతా కలిపి ఒక కలర్లోనే మిక్స్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం ఫుడ్ కలర్స్ని యూజ్ చేసాం కదా, ఇందులో మీకు కావాలంటే ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్లేవర్స్ అని దొరుకుతాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కనీసం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని తర్వాత 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 3 స్పూన్స్తో సమానం అండి. అంటే ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా పాలను కూడా వేసుకోవాలి. వేడి పాలు కానీ గోరువెచ్చని పాలు కానీ వేయకుండా చల్లని పాలు కానీ లేదంటే పచ్చి పాలను కానీ యూజ్ చేసుకోవచ్చు. పాలు వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ సబ్జా సీడ్స్ని కూడా నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకోవాలి. సబ్జా సీడ్స్ కొంచెం ఎక్కువ కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేదంటే 2 టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే నార్మల్ వాటర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 15 మినిట్స్లోనే నానిపోతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 3 కప్స్ వరకు పాలను కూడా వేసుకోవాలి. అంటే 750 ml వరకు పాలను వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ నుంచి 1/2 కప్ వరకు పంచదారని వేసుకోవచ్చు. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకి 1/3 కప్ సరిపోతుంది. స్వీట్ నార్మల్గా తినేవాళ్ళు 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్వీట్ ఎక్కువగా తినేవారైతే 3/4 కప్ వరకు కూడా పంచదారని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే పాలు మరుగుతూ ఉండగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు బాగా సన్నగా తరిగిన బాదం, అలానే బాగా సన్నగా చాప్ చేసుకున్న 2 టీ స్పూన్స్ వరకు పిస్తాని కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకా టేస్టీగా కావాలి అంటే ఇందులో మీరు కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని వేయట్లేదండి, మీకు కావాలంటే ఇందులో కండెన్స్డ్ మిల్క్ని 1/2 కప్ వరకు కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకుని మరుగుతున్న పాలలో వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ వేసిన వెంటనే గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మరిగించుకున్న తర్వాత ఇది కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్స్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు రూమ్ టెంపరేచర్ లోనే వదిలేసేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న జెల్లీస్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అంటే స్క్వేర్ పీసెస్ కింద కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జెల్లీస్ ప్రిపేర్ చేయడానికి మీ దగ్గర అగర్ అగర్ పౌడర్ లేకపోతే మీరు జల్లీ మిక్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జల్లీ మిక్స్ అయితే మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. బయట ఏ సూపర్ మార్కెట్లో పోయినా కూడా జల్లీ మిక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు అగర్ అగర్ పౌడర్ లేకపోతే జల్లీ మిక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పాలు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని వేసుకోవాలి.
నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని, అలానే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకున్న జెల్లీస్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనీసం 1 అవర్ పాటు ఉంచిన తర్వాత చల్లగా సర్వ్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. సో అంతే, ఇలా చాలా సింపుల్గా రంజాన్ స్పెషల్ కస్టర్డ్ షర్బత్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.